ఎదుటివారి అడిగితే కాదనలేకపోతున్నావా? లోపల ఇష్టం లేకపోయినా సరే అని తల ఊపుతున్నావా? ఆపు, ఇప్పుడే దీన్ని ఆపు. నీ సమయాన్ని ఇతరుల కోసం దానం చేస్తూ పోతే నీకంటూ ఏమీ మిగలదు. నీ మంచితనం నీకు సంకెళ్ళు వేస్తుంది. ఒక సింహం అడవిలో అందరినీ మెప్పించాలని అనుకోదు, అందుకే అది గర్జిస్తుంది. నువ్వు కూడా గర్జించాలి. నీ అవునుకి విలువ ఉండాలి అంటే నీ కాదుకి బలం ఉండాలి. ఇది నీ జీవితం. ఇలాగే కొనసాగితే నీ ఉనికి నాశనం అవుతుంది. ఇప్పుడే మార్చుకో, లేదా ఎప్పటికీ ఇలాగే ఉండు. మార్పు ఇక్కడే ఇప్పుడే మొదలవ్వాలి. నీ సరిహద్దుల్ని నువ్వే గీసుక. ఒక చిన్న విత్తనం భూమిని చీల్చుకొని బయటికి వస్తేనే అది మహావృక్షం అవుతుంది. ఆ విత్తనం మట్టికి భయపడి లోపలే ఉండిపోతే కుళ్ళిపోతుంది. నువ్వు కూడా అంతే. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను వాడుకుంటుంటే చూస్తూ ఊరుకోకు. నీ హద్దులు నువ్వే నిర్ణయించుకో. నీ ప్రాధాన్యతలు నీకు ముఖ్యం. ఎదుటివారి కోసం నిన్ను నువ్వు చంపుకోకు. ఒక నది గమ్యం సాగరం. దారిలో అడ్డంకులు వచ్చాయని అది ఆగదు, రాళ్లను కూడా చీల్చుకుంటూ వెళ్తుంది. నీ లక్ష్యం నీకు ముఖ్యం. అనవసరమైన పనులు, ఇష్టం లేని బంధాలు నిన్ను ఆపుతుంటే నో అని చెప్పు. ఒకసారి ధైర్యంగా లేదు అని చెప్పి చూడు. నీ మనసు ఎంత తేలికవుతుందో నీకే తెలుస్తుంది. ప్రాక్టీస్ చేయి. యుద్ధరంగంలో ఉన్న సైనికుడు శత్రువు దయ కోసం చూడడు, తన కత్తి పదుని నమ్ముకుంటాడు. నీ మాట కూడా కత్తిలా పదునుగా ఉండాలి. స్పష్టంగా ఉండు. సగం సగం మాటలు వద్దు. చేయలేను అంటే చేయలేను అంతే. క్షమాపణని ఆపు. తప్పు చేసినప్పుడు సారీ చెప్పు, కానీ నీ నిర్ణయానికి కాదు. నీ విలువను గుర్తించు. ఒత్తిడికి తలొగ్గే బొగ్గులా ఉండకు. ఆ ఒత్తిడిని తట్టుకొని మెరిసే వజ్రంలా మారు. వజ్రం ఒకే రోజులో తయారవ్వదు. నిరంతరం ఒత్తిడిని తట్టుకుంటేనే దానికి ఆ వెలుగు వస్తుంది. నీ వ్యక్తిత్వం కూడా అంతే. నువ్వు అందరికీ అవును అంటే నీ విలువ తగ్గుతుంది. నీకు నువ్వు గౌరవం ఇచ్చుకో. అప్పుడే ఈ ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ఇతరుల చేతుల్లో రిమోట్ కంట్రోల్ అవ్వకో. నువ్వు ఎవరికి బానిసవి కావు. నీ సమయం, నీ శక్తి, నీ జీవితం ఇవి చాలా విలువైనవి. వీటిని ఎవరు పడితే వారికి దారపోయకో. ఈ రోజు నుంచే ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఏది నీకు అవసరమో దానికి మాత్రమే సమయం ఇవ్వు. మిగతా వాటికి నిర్మోహమాటంగా నో అని చెప్పు. నువ్వు గాలికి కొట్టుకుపోయే ఎండుటాకువి కాదు, తుఫానును సైతం ఎదిరించే పర్వతానివి. నీలో ఉన్న ఆ శక్తిని బయటికి తీయు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మలుచుకో. నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో. ఇది నీకు ఖచ్చితంగా అవసరం. నీ జీవితంలో నువ్వు నో అని చెప్పలేక ఇబ్బంది పడే సందర్భం ఏదైనా ఉందా? కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకో. మార్పు నీతోనే మొదలవ్వాలి. ఇలాంటి లైఫ్ చేంజింగ్ సైకాలజీ హ్యాక్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.